ఆగస్ట్ 11 దేవుని వాక్య ధ్యానం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తన 121:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవునిలో మీరందరూ స్థిరముగా బలముగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని అత్యున్నతమైన కృప మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తుంది. నిజమే, ఆయన కృపలో మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం, ఆయనలో స్థిరపరచబడుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విశేషమైనటువంటి సమయమున దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఒక గొప్ప అభయం, ఏది నీ దరి చేరకుండా కాపాడడం. మనం చాలాసార్లు అపాయము రాదు అంటే అసలు అపాయాన్నే చూడను అని అనుకుంటూ ఉంటాం. అపాయము నీ వద్దకు రాదు అంటే అపాయము నీ చుట్టూ ఉన్నా అది నిన్నేమీ చేయదు అని అర్థం. ఆధ్యాత్మిక స్థితిలో అది జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు దీని గురించి చాలా స్పష్టంగా 23వ కీర్తనలు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అది మనము ఆలోచించాలి. మన జీవితంలో నేను ఎప్పుడు అపాయాన్ని చూడకూడదు అని మనం ప్రార్థించకూడదు. నేను అపాయములోనికి వెళ్ళినా ఆ అపాయము ద్వారా నాకు ఏమీ భయం లేదు. కారణం, ఆ అపాయము నుండి నన్ను తప్పించే దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసంలో మనం ముందుకు కదలాలి. అదే విశ్వాసాన్ని దానియేలు చూపించాడు. అదే విశ్వాసాన్ని షద్రక్, మేషక్, అబేద్నెగోలు చూపించారు. యోసేపు చూపించాడు. అబ్రహాము చూపించారు. దావీదు చూపించారు. అనేక మంది భక్తులు అపాయం వచ్చినా అది మమ్మల్ని ఏమీ చేయదని వారు విశ్వాసంతో ప్రకటించారు. ఈరోజు అటువంటి గొప్ప విశ్వాసాన్ని నువ్వు ప్రకటించినప్పుడు, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడు, ఏ అపాయము రాకుండా ఆయన నన్ను కాపాడతాడు అనే నమ్మకము, విశ్వాసం ద్వారా ముందుకు వెళితే ఖచ్చితంగా నీ జీవితంలో ఫలించడి కొమ్మగా, ఆశీర్వాదపు కొమ్మగా, ఆశీర్వాదాలకు కారకుడిగా దేవుడు నిన్ను ఆయన ద్వారా, ఆయన శక్తితో మార్చుతాడు. అట్టి ఆశీర్వాదం నువ్వు పొందుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లుగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఆత్మతో, నీ బలముతో నీ బిడ్డలను నింపారు. నీకు స్తోత్రాలు. మా దేవ, నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.